మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మా ఆయన పారిపోయిందండి. పారిపోయి వారం అవుతుంది. అయ్యో ఎందుకు ఎట్లా ఇట్లా గొడవ పెట్టుకొని పారిపోయిండు. ఎక్కడ మీరు ఉండేది? మేము ఉండేది పరచిగుట్ట దగ్గర, రామ్నగర్ సైడ్. ఎందుకు ఏం గొడవ అయింది? ఇంట్లో ఇట్లానే కొద్దిగా రేషన్ వల్ల గొడవ అయింది. తాగుతాడా? బాగా తాగుతాడు. కంప్లైంట్ చేసిరా? కంప్లైంట్ ఇచ్చిన ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన, ఏం పట్టించుకోలేదు. ఆ ఫోటో ఉంది మేడం నా దగ్గర. ఫోటో నికాల్ బాబు. అలా పారిపోయింది. 3 నెలల నుంచి ఇల్లు కిరాయి కట్టలేదు. ఇల్లుగల మేము కాల్ చేయమంటుంది. మాకు రేషన్ కార్డు లేదు. నా ఏమీ లేదు, మాకేం ప్రూఫ్ లేదు. రేషన్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ కార్డు లేదు, ఏ కార్డులు లేవు, ఇల్లు లేదు. ఫోటో చూపించండి. ఇదే ఫోటో చూడండి, మా ఆయనది. మా ఆయన ఫోటో. ఆయన పేరు రామకృష్ణ. ఏమన్నారు పోలీస్ స్టేషన్ లో? పోలీస్ స్టేషన్ పోతే తెచ్చిస్తామమ్మా అంటున్నారు, కానీ ఇదే మాట అంటారు. కానీ ఏమి వాళ్ళే మెతికేది ఇచ్చారు. పోలీస్ స్టేషన్ పైసలు ఇస్తేనే చేస్తారు. కంప్లైంట్ ఇప్పుడు ఇచ్చి కూడా 3 రోజులైంది. ఎస్ఐ పేరేమన్నా గుర్తుందా? నాకు తెలియదు మేడం, వాళ్ళ పేర్లు ఏం తెలియదు నాకు. పోయినాం, కంప్లైంట్ ఇచ్చినాం, వచ్చినాం అంతే. ఏదో ఇప్పటికి సార్ దగ్గర వచ్చినాం, ఏమన్నా సాయం చేస్తాడేమో, ఇంత ఇల్లు కిరాయినా కట్టుకుందాం అనుకొని వచ్చినాం అడగని. అక్కడ లోపల కూడా పోనిత్తలేరు. ఆ సార్ దేవుడా, దేవుని దగ్గరైనా పోయినా వరం అడిగినా దేవుడు వరం ఇస్తాడు. వీళ్ళ దగ్గర వెళ్తే ఆడాయలు ఈడాయలు ఆడాయలు అని తిప్పుతున్నారు. ఏం ప్రయోజనం మేడం? మేము వచ్చి ఏదో సీఎం కదా అనుకుని వచ్చినాం, ఏదో ఇంత సాయం చేస్తాడు కదా అని. ఏ సాయం ఓట్లు వేసుకునేటప్పుడేమో బాగానే తిప్పుతారు. నేను ఓకే టీవీ నుంచి కావ్య, ఒక్కసారి అనిలన్నకు ఉంటే ఇస్తారా? నా మన్మరాలు నా దగ్గర ఉంది. మాకు తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. వచ్చేటప్పుడే వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి అడుక్కొని వచ్చినాం పైసలు. మేము టికెట్లకు కూడా పైసలు లేవు. మా దగ్గర అంత ఇబ్బంది ఉంది మాకు ఇప్పుడు. ఎక్కడ? ముషిరాబాద్ ఉండేది? మేము ముషిరాబాద్ దగ్గర రామ్నగర్ మేడం. రామ్నగర్. రామ్నగర్. హలో మేడం, నమస్తే. హలో, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? చిన్న ఫేవర్ మేడం, చిన్న హెల్ప్. నేను ఇక్కడ ప్రజాభవన్ దగ్గర ఉన్నా. అయితే ఏం లేదు, అటు ముషిరాబాద్ కి సంబంధించి రామ్నగర్ లో ఒక అతను మిస్ అయ్యాడంట. ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిందంట. సో ఇది వచ్చేసి ముషిరాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. సో మన సైడ్ నుంచి వాళ్ళకి ఏమన్నా పిఎస్ నుంచి ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి కాల్ చేశా. నేను ప్రజెంట్ లైవ్ లో ఉన్నా యాక్చువల్లీ నేను. హలో సార్, నమస్తే సార్, బాగున్నారా సార్? ఏం లేదు, ఇంటి దగ్గర మిస్ అయిందంట. ఇంట్లో కొట్లాడి వెళ్ళిపోయిందంట ఒకతను. సో వాళ్ళు ముషిరాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినారంట. 3-4 డేస్ అవుతుంది. వాళ్ళు చూస్తున్నాం అని చెప్పేసి కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నారు ముషిరాబాద్ పిఎస్ వాళ్ళు. సో మన సైడ్ నుంచి నేను మీరు ఏమైనా హెల్ప్ చేస్తారేమని కాల్ చేసిన, కేసు కొంచెం మూవ్ అవడానికి. వీళ్ళకి అంత ఐడియా లేదు సార్, అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఎస్ఐ ఎవరు ఏంటి అని చెప్పేసి కొంచెం చూడండి సార్. నేను మీ నంబర్ ఫార్వర్డ్ చేస్తా. కొంచెం వాళ్ళ చిన్న పాప ఉంది, ఆమెకి కొంచెం తొందరగా రెస్పాండ్ అయితే బాగుంటుంది. ఓకే, మీ నంబర్ ఇవ్వనా? ఒక్క నిమిషం, నంబర్ రాసుకోండి. ఈయన కార్పొరేటర్ సార్, ఇతనికి కాల్ చేయండి. అక్కడికి వెళ్ళి ఫోన్ ఉందా అన్న? పెన్ ఉందా సార్? ఒక్కసారి పెన్ ఇయ్యరా? ఒక్కసారి సార్, ఒక్కసారి ఇగో రాసుకోండి సార్. చెప్పండి. 703-225 ఉంటానని
కార్పొరేటర్ సార్. ఇతనికి సార్ మీకు కాల్ వస్తుంది. మీ పేరు? నా పేరు దుర్గా. నా దుర్గా. పేరు దుర్గా గౌడ్. దుర్గా గౌడ్ అంట సార్. కొంచెం చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసి ఆ కేసు తొందరగా మూవ్ కానీ సార్. ఓకేనా? ఇంతైనా సాయం తీసుకుంటామా లోపల పోతే ఏం సాయం కాలేదమ్మా. దేనికోసమమ్మా వీళ్ళు ఉండేది? ఏదో సీఎం కదా అని వచ్చినామమ్మా మేము. సరే దొరుకుతాడు ఆయన, ఎటు పోడు. ఎక్కడైనా ఉన్నాడేమో. ఏడుస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. ఎట్లా 2 రోజుల నుంచి ఉపవాసం ఫస్ట్ ఆ నంబర్ కి కాల్ చేయండి. మీ ఆయన కావాలి కదా, నీకు ఇంత రేషన్ కావాలి కదా, మీ ఆయన కావాలి కదా. నువ్వు ఏడుస్తే అవుతుందా? ఏడుస్తే కాదు కదా. ఆ నంబర్ కి కాల్ చేయి. పిఎస్ లో మాట్లాడతాడు, మీ ఆయన తీసుకొని వస్తాడు. ఒకవేళ రాకపోయినా నంబర్ ఇస్తే నంబర్ కి ఫోన్ చేయి. ఓకేనా? ఏడుస్తే పని కాదు. రైట్.